ఇండియాలోనే ఫస్ట్ స్పేస్ ఎడ్యుకేషన్ కంపెనీ. మేము ఇస్రో స్పేస్ ట్యూటెడ్ పార్ట్నర్డ్ కంపెనీ అండి. మేము స్కూల్స్లో స్పేస్ ల్యాబ్స్, ఆస్ట్రానమీ అండ్ స్పేస్ ల్యాబ్స్ని సెటప్ చేస్తాం. నా చుట్టూ మీరు చూస్తున్న ఈ చంద్రయాన్ రోవర్స్ కానీ, శాటిలైట్స్ కానీ, రోవర్స్ కానీ అన్నీ కూడా పిల్లలు వాళ్ళ సొంతంగా వాళ్ళ చేతులతోటి హ్యాండ్స్ ఆన్గా చేసి దే అసెంబుల్ ఇట్, దే మేక్ ఇట్ వర్క్ అండి. సో ఇవన్నీ కూడా మేము 3rd గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ పిల్లలకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ప్రకారం, డిఫరెంట్ క్లాస్ ప్రకారం ఈ కిట్స్ అన్ని తయారు చేయడం జరిగిందండి. ఆల్రెడీ మనం ఇండియాలో 150+ స్కూల్స్, అలాగే ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, అలాగే అనేక గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈ ల్యాబ్ సెటప్ చేసాం. సో ఇవన్నీ కూడా వీ వాంట్ టు నర్చర్ నెక్స్ట్ జనరేషన్ స్పేస్ సైంటిస్ట్ ఫ్రమ్ ద స్కూల్. ఇప్పుడైతే మనం నవార్స్ ఎడ్యుటెక్ అనే ఒక స్టాల్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఈ స్టాల్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఈ స్టాల్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు స్కూల్స్కి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చి విజిట్ చేసాం, కానీ మీ స్టాల్ దగ్గరికి వచ్చేసరికి చాలా యూనిక్గా కనిపించింది, మాకు చాలా అట్రాక్టివ్గా కూడా కనిపించింది. అసలు ఏంటి అని తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాం అనమాట. సో మీ స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, లైక్ ఇక్కడ మీ స్టూడెంట్స్కి ఏం అందజేస్తున్నారు మీరు అని తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ చాలా యూనిక్, ఎందుకంటే మీరు చూసేదంతా అవుట్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ భూమి నుంచి బయట చూసేవి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక మోడల్ ఉంది, సూర్యుని బేస్గా చేసుకొని, సూర్యుడిని ఆధారంగా తీసుకొని మనం ఏంటంటే ఒక సండాయలు పిల్లలు తయారు చేస్తారు. ఈ సండాయలు అనేది మన జంతర్ మంతర్లో ఉండే సమరాట్ యంత్రం అనేది ఉంది, దాని నుంచి ఇన్స్పైర్ అయిన మోడల్ అనమాట. సో దీని పిల్లలు సూర్యరశ్మిలో తీసుకెళ్తే వాళ్ళకి టైం అనేది మెజర్ అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్లో టెలిస్కోప్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేసింది కదా మన సైన్స్ అండర్స్టాండింగ్లో. మన యూనివర్స్ ఎంత పెద్దగా ఉంది, ఎంత డీప్ ఉంది. సో ఆ టెలిస్కోప్ ఇన్వెన్షన్ అనేది 400 సంవత్సరాల కింద జరిగింది. హ్యాన్స్ లిపర్ష్ అనే ఒక డచ్ ఆస్ట్రోనమర్ ఇన్వెంట్ చేశాడు. ఆయన ఇన్వెంట్ చేసిన టెలిస్కోప్ ఈ రకంగా ఉంటుంది బేసిక్గా. సో ఆయన వాడిన లెన్సెస్, ఆయన వాడిన ఆప్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పిల్లలు తయారు చేస్తారు. అది తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటారు అసలు ఆప్టిక్స్ అంటే ఏంటి, లైట్ ఎలా బెండ్ అవుతుంది, ఎలా ఫోకస్ అవుతుంది, ఎలా మ్యాగ్నిఫై అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుంది. DIY కిట్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసాం పిల్లలకి శాటిలైట్స్ పైన. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ శాటిలైట్ అనేది 6వ తరగతి పిల్లలు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే హ్యూమిడిటీ ఎంత, టెంపరేచర్ ఎంత, ప్రెషర్ ఎంత, వాళ్ళ క్యాంపస్లో ఇది ఒక వెదర్ శాటిలైట్ లాగా పనిచేస్తుంది. సో పిల్లలకి ఏంటంటే ఒకవేళ ఈ డేటాని సరిగ్గా వాళ్ళు అధ్యయనం చేస్తే రేపు వర్షం పడుతుందా లేదా కూడా నేర్పిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాటిలైట్ అనేది మనకి ఇస్రో యొక్క నావిక్ శాటిలైట్తో ఇన్స్పైర్ అయింది. నావిక్ శాటిలైట్ అనేది ఒక GPS శాటిలైట్ అనమాట. సో దాంతోనే మనకి గూగుల్ మ్యాప్స్ అన్ని పనిచేస్తాయి. ఇలాంటి శాటిలైట్స్తో ఎలా పనిచేస్తుందని చెప్పేసి అది డెమోన్స్ట్రేట్ చేస్తుంది ఈ శాటిలైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ GPS శాటిలైట్స్ అనేది మొత్తం టైం పైన వర్కౌట్ అవుతుంది అనమాట. టైం మన ఏ టైంకి మనం సిగ్నల్ పంపించాము, ఏ టైంకి అది రిసీవ్ చేసుకుంది, దాన్ని బట్టి మనకి సిగ్నల్. భారతదేశం పంపించిన మొట్టమొదటి అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట మన వెదర్ని స్టడీ చేయడానికి. దాన్ని రోహిణి శాటిలైట్ అంటారు. ఆ రోహిణి శాటిలైట్ యొక్క మినియేచర్ వర్షన్ ఇది. ఆ రోహిణి శాటిలైట్లో వాళ్ళు టెంపరేచర్ సెన్సార్ని పంపించారు, కెమెరా పంపించారు, అదేవిధంగా వాళ్ళు మ్యాగ్నెటోమీటర్ అనేది ఒక పంపించారు అనమాట, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి. సో ఇవన్నీ సెన్సర్స్ దీనిలో వాడాం మనం. ఇక్కడ చూసారా మీకు టెంపరేచర్, హ్యూమిడిటీ, ఇంకా డైరెక్షన్, శాటిలైట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. DTH వాడతాం కదా ఇంట్లో, ఇప్పుడు సన్ డైరెక్ట్ అని చెప్పేసి, టాటా స్కై అని చెప్పేసి డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ వాడతాం. అవి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది 36,000 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 36,000 కిలోమీటర్ దూరంలో ఏంటంటే అక్కడ ఉంటే ఆ కక్షలో అది భూమితో పాటు సమాన స్పీడ్తో తిరుగుతుంది. దానివల్ల లాభం ఏంటంటే మన డిష్ యాంటీనాస్ అటు ఇటు తిప్పాల్సిన అవసరం లేదు, ఒకటే డైరెక్షన్లో ఉంటాయి. శాటిలైట్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, భూమితో తిరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా యాంటీనా ఎప్పుడు ఒక అలైన్మెంట్లోనే ఉంటుంది అనమాట. భూమి అనుకుందాం, భూమి ఎగ్జాక్ట్లీ 36,000 కిలోమీటర్లు ఉన్నప్పుడే అక్కడ యాంటీనా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 36,000 కిలోమీటర్లు మనం 36 సెంటీమీటర్స్ కిందకి తీసుకొచ్చాం, స్కేల్ డౌన్. సో అలా వాళ్ళు అర్థం చేసుకుంటారు. చంద్రయాన్-3 యొక్క చాలా రెప్లికాలు చూస్తుంటారు మీరు, కానీ వర్కింగ్ రెప్లికా అప్పుడు చూస్తుంటారు. ఇది వర్కింగ్ రెప్లికా. ప్రెషర్ చూపిస్తుంది, డిస్టెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే ముందు అది మనకు తెలియదు కదా ల్యాండ్ అవ్వాలా లేదా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది. అక్కడ మన కెమెరాస్ ఉన్నాయి, మనకి ముందు పైన లేవు. సో మొత్తం సెన్సార్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది అనమాట. మనకి రాకెట్స్ ఎలా లాంచ్ అవుతాయి, లాంచ్ ప్యాడ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, రాకెట్స్ని ఎలా లిఫ్ట్ చేస్తారు, పిల్లలకి ఒక బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇది మోడల్. సో దీంట్లో ఏంటంటే మనం పుల్లి వాడతాం, మోటార్తో అది రాకెట్ని లేపుతుంది. లేపిన తర్వాత మనం హైడ్రాలిక్ ఆర్మ్ ఉంటుంది ఇక్కడ, హైడ్రాలిక్ ఆర్మ్ని ఆపరేట్ చేసి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఆర్మ్స్ని ఓపెన్ మనం ఎన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పేసి కనుక్కోవచ్చు. ఆ మెథడే ట్రాన్సిట్ మెథడ్ అంటారు. ట్రాన్సిట్ మెథడ్ అంటే ఒక స్టార్ ఉన్నప్పుడు దాని చుట్టూ గ్రహాలు దిగేటప్పుడు ఆ స్టార్ లైట్ని, సూర్యరశ్మిని చిన్న మొత్తంలో బ్లాక్ చేస్తుంది. అప్పుడు చిన్న షాడో క్రియేట్ అవుతుంది. ఆ షాడోని డిటెక్ట్ చేసి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని చెప్పేసి కనుక్కోవచ్చు. ఆ టెక్నాలజీ మనం స్కూల్ లెవెల్లో పిల్లలకి ఈ ఎలక్ట్రానిక్స్తో నేర్పిస్తాం. ఇక్కడ చూసారా మీరు, ఎప్పుడైతే ప్లానెట్ దీని ముందు నుంచి పాస్ అవుతుందో మీకు ఒక సిగ్నల్ వస్తుంది అక్కడ. డెఫినెట్లీ మీరు తీసుకున్న ప్రయత్నం చాలా ముందుకెళ్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ఒక ఇంజనీర్ అయిపోయారు. సో మీలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి అందిస్తే ఇంటికి ఒక సైంటిస్ట్ అనేది డెఫినెట్గా అవుతారు ఫ్యూచర్లో. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్.